ఎంతమంది వెనక్కి తిరిగిపోయారు, ఎంతమంది జీవితంలో వెనక్కి తిరిగిపోయారు. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, బిడ్డ నా దగ్గరికి రా, నేను నీతో ఉన్నాను. ఈ పోరాటంలో వెనుతిరుగు వేసా వేసా, నేను మాతో కూడా వేసా. ప్రతి ఒక్క శోధన నుంచి విడుదల, ప్రతి ఒక్క శ్రమ నుంచి విడుదల వేస్తున్నాను. ఆయన ఉంటే మనకు చాలు. మన చేతులు పైకి దేవా దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఓ దేవా దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ నా
స్లో నీ ప్రేమ నీ శక్తి మా మధ్యలో నింపు వేశారు. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. నీ ప్రేమ నీ శక్తి ఆయన ఆత్మతో నింపబడదాం. హోలీ స్పిరిట్ ఇస్ మూవింగ్ హియర్. yes Lord, నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది సార్. అవునే సార్, ఆత్మ సంచరిస్తుంది సార్. నీ ప్రేమ నీ శక్తి అందరం అడుగుదాం. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. నారాధింతును నా పూర్ణ శక్తితో. నిన్నారాధింతును నా పూర్ణ బలముతో. నిన్నారాధింతును నా పూర్ణ శక్తితో. బలముతో నీవే నా రాజు. నీవే నా రాజు. ఓ ఆయన పరిశుద్ధాత్మని తాకుచున్నాడు ఇప్పుడే. ఓ ఆయన పరిశుద్ధాత్మని తాకుచున్నాడు ఇప్పుడే. ఓ yes Lord, you are holy Lord, you are holy. నీ పరిశుద్ధుడ వేసారు, నీ పరిశుద్ధుడ వేసారు, నీ పరిశుద్ధుడ వేసారు. ఓ ఆయన ఆత్మని తాకుచున్నాడు ఇప్పుడే. అవునే సార్, వేసారు నీ ఆత్మ నింపు వేసారు, నీ యొక్క ఆత్మ నింపు వేసారు. Holy Spirit is moving here, yes Lord. Oh yes Lord, you are holy, you are holy Lord. నీ పరిశుద్ధుడ వేసారా, నీ పరిశుద్ధుడ వేసారా, నీ పరిశుద్ధాత్మతో నింపు వేసారు. ప్రతి ఒక్కరి తాకు వేసారు. Oh, you are holy Lord. Touch by the power of Holy Spirit. Touch by the power of Holy Spirit.
ఓ నా ఆత్మని తాకుచున్నావు. ప్రతి ఒక్క నీరసం నుంచి విడుదల, ప్రతి ఒక్క తలనొప్పి నుంచి విడుదల ఇప్పుడే, ప్రతి ఒక్క కడుపు నొప్పి నుంచి విడుదల. పరిశుద్ధుడు వేసా, పరిశుద్ధుడు వేసా. అనారోగ్యంతో ఉన్నావా? ఈరోజు నీకు విడుదల, స్వస్థత దేవుని నామములో. ఓ నీకు విడుదల, స్వస్థత వెలుచున్నది. ఈరోజు నుంచి మంచి ఆరోగ్యం దయచేస్తున్న దేవుడు వేసి తాగుచున్నాడు ఇప్పుడే. నీ ప్రేమ, నీ శక్తి నా పూర్ణ శక్తితో నిన్నారాధంతో, నా పూర్ణ బలముతో నిన్నారాధంతో, నారాధంతో బలముతో నీవే నా రాజు, నీవే నా రాజు. మనమందరం కలిసి దేవుని స్తుతించుదాము. తండ్రివైన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవ, నిన్ను ఆరాధించుచున్నా, నిన్ను ఘనపరుచుచున్నా, నిన్ను మహిమపరుచున్నా. నీకే మహిమ, ఘనత, స్తోత్రము, ప్రభావం ఇప్పుడు సర్వకాలం యుగయుగములకు కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. 65వ దావీదు కీర్తన ఉత్తర ప్రతిగా చదువుకుందాం. 65వ దావీదు కీర్తన. సియోనులో దేవా, సియోనులో మౌనంగా ఉంట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు.
మాకు రక్షణకర్తమైన దేవ, బుద్ధిగంతం నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడు, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషణ అంచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం మీద జల్లుచున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వల్ల ధరించున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. యెహోవా దయాళుడానికి కృతజ్ఞతలు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యము చేయవాడు. తన జ్ఞానం చేత ఆకాశం కలుగజేసను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను మించినవాడు. పగటి నేడుకు సూర్యుని చేసను, రాత్రి నేడుకు చంద్రుని నక్షత్రం చేసను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మన శత్రుల చేతులు మనం విడిపించాను. సమస్త జీవులకైనా ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశ సంబంధుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుని. తండ్రి దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. హల్లెలూయా ఆనందముతో హర్షించి పాడెదన్ జీవితకాలమంతా. హల్లెలూయా ఆనందముతో హర్షించి పాడెదన్ జీవితకాలమంతా. నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను. వ్యాధి బాధలందు నేను మొరపెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను రక్షించను. వ్యాధి బాధలందు నేను మొరపెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను రక్షించను. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవితకాలమంతా. హల్లెలూయా హర్షించి పాడెదన్ జీవితకాలమంతా. నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను. అంధకార పాపమంతా నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించెను. అంధకార పాపమంతా నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించెను. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవిత
హల్లెలూయా ఆనందముతో హర్షించి పాడేదన్ జీవితకాలమంతా. హల్లెలూయా ఆనందముతో హర్షించి పాడేదన్ జీవితకాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. జీసస్ నేమ్. మంచిది. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, నీ గ్రంథం ముందు ఆశ్చర్యముల సంగతి చూసినట్లు మా కన్నులు తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. మరి ఈ దినమున వర్షము ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది రాలేకపోయారని నేను అనుకుంటున్నా. మంచిది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి వర్షం మనకు ఆటంకము కాకూడదు, తెలుసుకోవాలి. చలి మనకు ఆటంకం కాకూడదు, ఎండ మనకి ఆటంకంగా ఉండకూడదు. మనము మన కార్యాలన్నీ చేస్తుంటాం, దేవుని సన్నిధికి వచ్చే కార్యక్రమం ఒకటే ఆపుతుంటారు చాలామంది. అదొక సాకు. కాబట్టి దేవుని సన్నిధిని కనపడుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి ఆశతో రావాలని బైబిల్లో రాయబడింది. దేవుడు దాన్ని చూస్తాడు, దేవుడు దాన్ని గమనిస్తాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడని బైబిల్లో రాయబడింది. సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించండి, వాక్యంలో రాయబడింది. కనుక ప్రతి సమయములో దేవుని వెదకుటకు నీవు సిద్ధంగా ఉండాలి. దేవుని సన్నిధికి రావడానికి నువ్వు ఆసక్తిని కనపరచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. మంచిది. దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తున్నాడు. వాక్యం సెలవిచ్చింది, మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మనము దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు ఏ విధంగా ఉన్నాడో అలాగ మనం నడుచుకోవాలని బైబిల్లో రాయబడింది. దేవుని పోలి నడుచుకొనుట అంటే ఏంటి? ఎట్లా ఒక వ్యక్తి దేవుని పోలి నడుచుకోగలడు? మిక్కిలి ప్రియమైన వారలారా, మనమంతా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాం. మనం దేవుని బిడ్డలమైపోయాం. అయితే మునుపటి ప్రాచీన ప్రవర్తనను విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకొని మనము క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్నాం. యేసుక్రీస్తునికే మహిమ. ఒకప్పుడు మనము దేవుని ప్రజల్లో ఉండలేదు. ఒకప్పుడు మనము చీకటి అయి ఉంటిమి, కానీ ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నాం. దేవుని యొక్క జీవములోనికి మనము చేర్చబడి ఉన్నాం. క్రీస్తు జీవములో మనలో ప్రవహిస్తుంది. క్రీస్తు జీవము మనలో ప్రవహిస్తుంది. క్రీస్తు జీవములో ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క జీవములో మనం బ్రతుకుతున్నాం. ఆయన జీవము చేత మనల్ని నింపి ఉన్నాడు. కానీ మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 4:18 చూస్తే అక్కడ ఒక మాట రాయబడి చదవండి. ఎఫెసీ 4:18. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై
తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై వారు తమ హృదయ కాఠిన్యము చేత, వారు తమ హృదయములో కలుగుతున్న కఠినము చేత హృదయమును ప్రతినిత్యము కఠినము చేసుకొనుచున్నారు. ఎన్నిసార్లు వాక్యములు విన్నను, ఎన్ని గొప్ప గొప్ప మర్మములు బోధించబడినను, ఎన్ని మార్లు దేవుడు హెచ్చరికలు చేసినను, హృదయం ఎట్లా ఉందట, కఠినము చేసుకొనుచున్నారు. వారు తమ యొక్క హృదయములో కలుగుతున్న కాఠిన్యము చేత మేమెందుకు ఈ పాపము విడిచిపెట్టాలి, మేమెందుకు ఈ అలవాటు మానుకోవాలి, మాకేం అవసరం, నేను మానను, నేను ఈ తప్పు చేస్తూనే ఉంటాను, నేను ఈ పొరపాటు చేస్తూనే ఉంటా, నన్ను అడిగేది ఎవరు, నా ఇష్టం. కొంతమంది ఇలాగున తమ హృదయములను కఠినము చేసుకుంటున్నారని బైబిల్లో వ్రాయబడింది. తమ హృదయ కాఠిన్యము చేత కలిగే ప్రతిఫలం ఏంటి? హృదయ కాఠిన్యము చేత కలుగుతున్న ప్రతిఫలం ఏంటి అంటే వారు దేవుని యొక్క జీవములో నుంచి వేరైపోతున్నారు. ఇది దేవుని జీవములో నుంచి వారు వేరు చేయబడుతున్నారు. హృదయ కాఠిన్యము చేత వారు దేవుని యొక్క జీవములో నుంచి వేరైపోతున్నారు. కనుక జీవము నీలో ప్రవహించుచున్నది, క్రీస్తు యొక్క జీవము నీలో ప్రవహిస్తున్నది. జాగ్రత్త, నువ్వు ఒక మామూలు వ్యక్తివి కాదు. ఏదో రక్షణ పొందాం, మారుమనసు పొందాం, బాప్సం గుడికి వస్తున్నాం అనుకోకు. క్రీస్తు యొక్క జీవము నీలో ప్రవహిస్తున్నది. ద్రాక్ష తీగకు ఆ కాండము చెట్లయితే సారం వస్తుందో అలాగున క్రీస్తు యొక్క జీవము విశ్వాసులో ప్రవహిస్తుందని బైబిల్లో రాయబడింది. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుంచి అనగా హృదయంలో నుండి జీవజల ధారలు ప్రవహించు. ఆయనలో విశ్వాసం ఉంచిన వాని యొక్క హృదయంలో నుంచి ఏం ప్రవహిస్తాయి? జీవజల ధారలు ప్రవహిస్తాయి, జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. అయితే ఎవడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడో, ఎన్ని మార్లు చెప్పినా తన పాపమును విడిచిపెట్టక, తన అతిక్రమణ క్రియలు విడిచిపెట్టక, తన పొరపాట్లు మానుకొనక, తన జీవితమును శుద్ధీకరించుకొనక, మారు మనసు పొందక తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు దేవుని యొక్క జీవములో నుంచి వేరు చేయబడుతున్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాల దాకా చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను దానికంటే పైన అప్పగించుకొనెను. 4వ అధ్యాయం చివరి మాట కూడా చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు దయగలిగి, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, క్రీస్తులో దేవుడు మిమ్మును క్షమించినట్లుగా మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరును ఒకరిని ఒకడు దేవుని పోలి నడుచుకోవడం అంటే ఇది. మీరు ఒకరిని ఒకడు క్షమించండి. మీరు కరుణ హృదయము కలిగిన వారై ఉండండి, కనికరము కలిగిన హృదయము కలిగిన వారై ఉండండి. మీరు కఠినంగా ఉండొద్దు. దాని అర్థం అది. కఠినమైన తీర్పులు తీర్చొద్దు, కఠినమైన మాటలు ప్రవచించొద్దు, ప్రకటించొద్దు. మీరు కనికరము కరుణా హృదయములు కలిగిన వారై ఉండండి. ఇంకా ఒక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది, ఎఫెసీయులకు రాసిన పత్రిక, యేసు రక్తమే జయం. 30వ వచనం చదవండి. 31 నుంచి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు 31. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. సకలమైన దుష్టత్వము, సమస్త విధములైన కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వం
ఇది దేవుని పోలి నడుచుకోవడం కాదట. దేవుని పోలి నడుచుకునే వారిలో ఈ ఉండవు. ఇవి ఉండకూడదని బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కోపములు, ద్వేషములు, క్రోధములు, అల్లరి, దూషణ, దుష్టత్వం ఇవి ఒకప్పుడు మన జీవితంలో ఉండేను. మన జీవితంలో సమాధానం లేదు, మన జీవితంలో నెమ్మది లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వలన మనము నెమ్మదిలోనికి ప్రవేశించాం, సమాధానకరమైన జీవితంలోనికి ప్రవేశించాం, ప్రశాంతతలోనికి ప్రవేశించాం, నెమ్మది కలిగిన జీవితమును మనం అనుభవిస్తున్నాం. నీ జీవితాన్ని అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 14 మీ హృదయములు కలవరము చెందనీయకండి. కలవరము, చిక్కులు, చికాకులు, గొడవలు, సమస్యలు, మనసాయాసములు, కోపాలు, ద్వేషాలు, బూతులు, అబద్ధాలు, మోసములు, కుయుక్తితో కూడిన వంచనతో కూడిన ఆలోచనలు ఇవి నీ జీవితంలో కనిపించకూడదు. కపటములు, వేషధారణలు ఇవి మన జీవితంలో కనిపించకూడదు. అపవిత్రతలు మన హృదయంలో కనిపించకూడదు. మీరు కనికరము కలిగిన హృదయములు కలిగిన వారై ఒకరిని ఒకడు క్షమించుకోండి. ఒకడు పొరపాటు చేస్తే ఒకడు క్షమించండి అని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు మీరు దేవునికి ప్రియులైన పిల్లల్లాగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ప్రియమైన పిల్లల వలె మీరు దీన్ని పోలి నడుచుకోండి. క్రీస్తు తర్వాత మాట వ్రాయబడింది, ఆయన మన కొరకు తన ప్రాణమును అప్పగించుకోండి. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలి? క్రీస్తు దేవుని ప్రేమ అయి ఉన్నాడు. అందుకే మీరు కూడా ఎట్లా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు కూడా ప్రేమ కలిగి నడవండి. క్రీస్తు ప్రేమతో తన ప్రాణాన్ని సమర్పించాడు. అందుకే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. మన జీవితాల్లో ప్రేమ ఉందా? ప్రేమ త్వరగా కోపపడదు. మరి తర్వాత దాన్ని ఏమంటారు, ఇట్ విల్ నాట్ కీప్ రాంగ్ అకౌంట్స్. తర్వాత పాత విషయాలని హృదయాల్లో ఉంచుకోదట. కక్ష పూనదు, మరి పగబెట్టుకోదు. ప్రేమ త్వరగా క్షమిస్తుంది, త్వరగా లోబడుతుంది. ప్రేమ మర్యాదగా నడవదు. ఇవన్నీ మీరు ప్రేమ కలిగి నడుచుకోండి, మీరు దేవుని పోలి నడుచుకోండి అని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. మిక్కిలి ప్రియమైన వారలారా, మనము దేవుని పోలి నడుచుకోవలసి ఉన్నది. నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఎవరన్నారు ఈ మాట? భక్తుడైన పౌలు గారి మాట చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నీవు ఎవరి వల్ల నడుస్తున్నావు? మీ తాతలాగా, మీ మామలాగా, మీ అత్తలాగా, మీ బావలాగా, మీ కోడల్లాగా, లేకపోతే ఇంకెవరో ఇంటి ముందు ఆమెలాగా, ఓ సినిమా యాక్టర్లాగా మనం నడుచుకోవచ్చా? అట్లా అట్లా జీవించవచ్చా? మనం ఆ పోలికలో పుట్టామా? జీసస్ క్రైస్ట్ నేమ్ బైబిల్లో రాయబడింది. ఆదికాండము 1:3 చదవండి. ఆదికాండం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన. 5 ఆదికాండం 5:1-3. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినము దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవుని పోలికగా అతనిని చేసెను. ఆదామును దేవుడు ఎట్లా చేశాడట? ఆదామును దేవుడు తన పోలికలో సృష్టించినాడు. ఆదాముకు దేవుని పోలిక వచ్చింది అంటే ఏంటి? ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు అంటే అర్థం ఏంటి? మీరు 25వ వచనం చదవండి. 4:25. సరే. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించినని
అతనికి షేతు అని పేరు పెట్టెను. చూడండి, కయ్యూనుకు ప్రతిగా లేక హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం ఇచ్చాడని ఆయనకు షేతు అని పేరు పెట్టారట. ఎవరికి బదులుగా? హేబేలు. విన్నారా ఎప్పుడైనా పేరు హేబేలు? ఆదాముకు 2 కుమారులు. పెద్దవాని పేరేంటి? కయ్యూను. రెండోవాడు హేబేలు చనిపోయాడు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే హేబేలు రక్తము కూడా భూమిలో నుండి దేవునికి మొరపెట్టినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. హేబేలు యొక్క రక్తము సాక్ష్యం ఇచ్చింది, లేక దేవునితో మాట్లాడింది. అంటే అతను నీతిమంతుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆదాముకు పుట్టిన 2 కుమారులు ఒకడు నీతిమంతుడు. మరి పెద్దవాని సంగతి ఏంటి? మనము 1 యోహాను పత్రికలో చూస్తూ రాయబడింది, కయ్యూను దుష్టుడై అతను దుష్టుని సంబంధి అయి ఉండెను అని వాక్యములో రాయబడింది. కయ్యూను ఎవరట? అతడు దుష్టుడు, దుష్టుని సంబంధి. కానీ హేబేలు అతని నీతిమంతుడు. రైట్. అయితే హేబేలు చనిపోయిన తర్వాత మరి వారికి మరొక కుమారుడు పుట్టాడు. అతనికి హేబేలునకు ప్రతిగా ఇంకొక కుమారుడు నాకు దేవుడు దయచేశాడు. ఎందుకు? కయ్యూనుకు ప్రతిగా అనొచ్చు కదా. హేబేలు చనిపోయాడు అనుకోండి, కయ్యూను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కయ్యూను శాపగ్రస్తుడు అయిపోయాడు. అతడు దేవుని చేత తరమపడ్డాడు. అతడు శాపగ్రస్తుడు. అయితే నీతిమంతుడైన హేబేలు నుకు ప్రతిగా దేవుడు ఆదామునకు మరొక కుమారుని ఇచ్చాడు. అతనికి షేతు అని పేరు పెట్టబడింది. ఆయనకు ఒక కుమారుడు పుట్టేట ఏనోష్. అప్పుడు భూలోకములో ప్రార్థన చేయటకు ఆరంభించబడింది. ప్రార్థన మొదలైంది. సో ఆదాము నుండి మళ్ళీ ప్రార్థన చేసేవారు లోకంలో ఎవరు లేరు. కానీ ఈ షేతు పుట్టిన తర్వాత, షేతు కుమారుడు పుట్టిన తర్వాత, నీతిమంతుడు జన్మించిన తర్వాత ప్రార్థన మొదలైంది భూలోకంలో. మళ్ళీ దేవునితో మాట్లాడటకు ప్రారంభించారు ప్రజలు. ఇది నీతిమంతుని యొక్క సంతానం. అలాగున ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనములో ఆదాము సృజించిన దినమున దేవుడు ఆదాము సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. ఆ తర్వాత 2వ వచనం చదవండి. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించాడు. వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారు సృజించబడిన దినమున దేవుడు వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాడట. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. ఇప్పుడు మళ్ళా ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఆదాము 130 సంవత్సరాలు బ్రతికిన తర్వాత తన పోలికగా తను స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టి మళ్ళీ అదే విషయాన్ని 4వ అధ్యాయంలో రాయబడిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆదాముకు ఒక కుమారుడు పుట్టాడు. ఆదాముది ఏ పోలిక? మనం ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని పోలికలో ఆదామును పుట్టించాడు. ఇప్పుడు ఇంకొక కుమారుడు షేతు అనే కుమారుడు పుట్టాడట. ఆదాము హేబేలుకు ప్రతిగా. అయితే బైబిల్ సెలవిచ్చింది, ఆదాము యొక్క పోలిక చొప్పున, ఆదాము యొక్క స్వరూపము చొప్పున అతనికి ఒక కుమారుడు పుట్టాడు. కయ్యూనిది ఆదాము పోలిక కాదు. కయ్యూనికి ఆదాము పోలిక రాలే. ఎవరి పోలిక వచ్చింది? దయ్యం పోలిక వచ్చింది. బైబిల్లో రాయబడింది వాడు ఆదాము కుమారుడే, కానీ ఎవరి పోలికట? అది దయ్యం పోలిక, దుష్టుని పోలిక. వాడు దుష్టుని సంబంధి అని బైబిల్లో రాయబడింది. కానీ షేతుకి ఎవరి పోలిక వచ్చింది? షేతు ఆదాము పోలికలో పుట్టినాడు. అంటే నీతిమంతునిగా పుట్టినాడు. అదే నీతిమంతుడుగా జీవించినాడు. అప్పటి నుండి మళ్ళీ నీతిమంతులు మొదలయ్యారు. నీతిమంతుల యొక్క వరుస వేరు,
భక్తిహీనుల యొక్క వరుస వేరుగా వెళ్ళిపోతుంది. ఈ నీతిమంతుని యొక్క వరుస మొదలైంది ఆదాము యొక్క గర్భము నుండి, ఆదాము యొక్క వంశావళి నుండి నీతిమంతుల వంశము మొదలైందట. అలాగున మరి హానోక్ అనేవాడు పుట్టాడు అదే వరుసలో, నీతిమంతుడు. అతడు వాక్యంలో రాయబడింది 365 సంవత్సరములు అయిన తర్వాత ఆయన మెతూషెలను కనెను. అతను దేవునితో 300 ఏండ్లు దేవునితో నడుస్తున్నాడని వాక్యంలో రాయబడింది. అతడు కుమారులను కుమార్తెలను కనుచు అతడు దేవునితో నడిచాను. హానోకు దినములనియు 365. 365 దేనికి పెడతాం మనం? దేనికి గుర్తు? ఒక సంవత్సరం అంటే పూర్తి, సంపూర్తి అన్నమాట. చాలా తక్కువ సంవత్సరాలు. ఆ దినాలు 365 సంవత్సరాలు, చాలా తక్కువ దినాలు హానోకు బ్రతికాడు. అతను నీతిమంతుడు. అది నీతిమంతుని వరుసలో, వంశావళిలో హానోకు పుట్టాడట. అతడు దేవునితో నడుస్తున్నాడు. అతడు దేవుని పోలిక చొప్పున నిర్మించబడ్డాడు. ఏంటి దేవుని పోలిక అంటే, దేవునికి ఏం పోలిక ఉంది? నీతిమంతుని పోలిక ఉంది. ఆయన నీతిమంతుడు. ఎవరైనా ఆయన నీతి తన బిడ్డలకు సంక్రమింపజేశాడని బైబిల్లో రాయబడింది. ఆయన విశ్వాసముంచు ప్రతివాడు నీతిమంతునిగా తీర్చబడుచున్నాడు. అది దేవుని పోలిక. ఆయన విశ్వాసముంచు ప్రతి వ్యక్తి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చబడుతున్నారు. అది దేవుని పోలిక. సైతాను పోలిక పోయింది, దయ్యం పోలిక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ పోలిక వచ్చింది మనకి? నీతిమంతుని యొక్క పోలికలో మనం జీవిస్తున్నాం. హానోకు దేవునితో నడవడం మొదలుపెట్టాడు. అంటే మొత్తం సన్యాసి అయిపోయి అన్ని వదిలిపెట్టి గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, అంగేసుకొని ఇట్లా దేశాలు దాటిపోయి గంగా నది ఒడ్డున కూర్చుంటే అప్పుడు ఏం లేదు, సౌరవ సంఘ పరిత్యాగం ఏమంటుంది కదా, అట్లా అన్నీ వదిలిపెట్టేసి పాపం దేవునితోనే నడుస్తున్నాను అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? హానోకు కుమారులను కుమార్తెలను కనుచు అంటే అర్థం ఏంటిది? సంసారం చేస్తాడు ఆయన. అందరిలాగా భార్య భర్తలాగా జీవిస్తాడు ఆయన. కుటుంబం ఉంది ఆయనకి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలుగా అంటాడు, కుటుంబ జీవితం చేస్తున్నాడు, లోక సంబంధంగా జీవిస్తున్నాడు. కానీ ఎట్లా నడుస్తున్నాడు అది తెలుసుకోవాలి మనం. మీలాగా మాకు భక్తి ఎట్లయితుందండి, మీలాగా ఎట్లా చేస్తామండి మేము భక్తి? చాలామంది మీకంటే ఏం పని పాటలేదు కనుక మీరు చేస్తారు భక్తి. మాకు ఎన్నో పనులు, మేము ఎట్లా చేస్తాం మరి ఈయన ఎట్లా చేస్తాను భక్తి? దానికి దీనికి సంబంధం. ఆయన కుమారులను కుమార్తెలను కనుచు కుటుంబ సంబంధమైన, లోక సంబంధమైన అందరూ జీవించినట్లుగా జీవిస్తూనే ఆయన దేవునితో నడుస్తున్నాడు. అంటే అది సాధ్యమని బైబిల్ సెలవిచ్చింది. నీవు దేవునితో నడవగలవు. యేసుక్రీస్తునికే మహిమ. కుటుంబం ఉట్టినే అవుతుందా? ఎన్ని గొడవలు కుటుంబంలో, పిల్లలతో గొడవ, మగ పిల్లలతో గొడవ, ఆడపిల్లలతో గొడవ, భర్తతో గొడవ, భార్యతో గొడవ, పైసల గొడవ, చదువుల గొడవ, పెళ్లిల గొడవ, అన్ని చికాకులే. ఇన్ని చికాకుల మధ్య హానోకు దేవునితో నడుస్తున్నాడు. నువ్వు చేస్తున్నావా? నువ్వు నడుస్తున్నావా దేవునితో? ఏమి చికాకు లేకపోతే, ఏ గొడవ లేకపోతే అప్పుడు మనము భక్తి చేయొచ్చు, అప్పుడు ప్రార్థన చేయొచ్చు, అప్పుడు ఆలయానికి రావచ్చు అని మనం అనుకుంటుంటాం. ఏం పని పాటలు ఎన్నో ఆలయానికి వస్తారండి. మేము ఎట్లా వస్తాం? మాకెంత బిజీ పని, దినమంతా మేము ఎన్నో పనులు చేయాలా, అలసిపోవాలా, పడుకోవాలి, మళ్ళీ పొద్దున లేచిపోవాలి. మీకంటే ఏముంది? ఈరోజు కూర్చుంటారు. ఎంతమంది వచ్చారు ఆలయానికి? మొన్న చేతులు చూద్దాం. వచ్చిన వాళ్ళు కాదు, రాను. వెరీ గుడ్. అంటే నీకంటే జ్వరం వచ్చింది. దీంట్లో జ్వరాలు ఉన్నారు ఎవరన్నా? టైఫాయిడ్లు, డెంగ్యూలు ఒకటి రెండు ఉన్నాయి, 3 తక్కిన వాళ్ళు మంచిగా పట్టిందా నిద్ర? మరి మంచిగా పండుకుంటారా? ఇందుకేనా దేవుని నమ్ముకుంది? దుప్పటి కప్పుని పండుకోనిక దేవుని నమ్ముకుంది? ప్రార్థనకు రండి, యేసు రక్తం ఇచ్చేయాలి.
మీరు మెలకువగొండి, ప్రార్థన చేయండి, దినములు చెడ్డవి, శోధన కాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. లోకమంతా పాకలాగా ఊగుతుంది. అట్లా ఎప్పుడు కూలిపోద్దో మనకే తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లుగా క్రీస్తు రాకడ రానై ఉన్నది. చింత లేదు చాలామందికి చింత లేదు. మంచిగా వండుకుంటున్నారు, తిని పండుకుంటున్నారు. ప్రార్థనలకు రండి, సుఖాలు విడిచిపెట్టండి, మంచాలు విడిచిపెట్టండి, నిద్రలు మానండి. దేవుని సన్నిధిలో గడుపుటకు ఒక్కరోజు కనీసం రా. దేవుడు తీర్పు తీర్చే దినమున ఎక్కడ ఉంటావు నువ్వు? ఆయన త్రాసులో పెడుతూ చూస్తాడు అందరు. మన భక్తిని ఎక్కడ చూస్తాడు? త్రాసులో చూస్తాడు. ధూళి వలె తేలిపోతారని బైబిల్లో రాయం చాలామంది. త్రాసు మీద ధూళి ఉంటుంది, మనం తేలిపోతుంది. అట్లా మన భక్తిలో శక్తి లేకపోతే ఆ ధూళి వలె కొట్టుకొని పోతాం మనం. భక్తులు ఏముండాలా? శక్తి ఉండాలి. యేసు రక్తం ఇచ్చే శక్తి కలిగిన భక్తి నువ్వు చేయకపోతే నువ్వు ఒక వేషధారివి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని తరం ఒకటి ఉన్నది. ఆ తరంలో మనం ఉన్నాం. పైకి భక్తి గల వారి వలె కనిపిస్తున్నాం, కానీ లోపలేం లేదు. మేఘాలు కనిపిస్తున్నాయి, కానీ వర్షం రాకపోతే ఏం లాభం? బావులు ఉన్నాయి, కానీ నీళ్ళు లేకపోతే ఏం లాభం? గింజలు కనిపిస్తున్నాయి, ఇక్కడ పుచ్చిపోయి ఉంటే ఎవరు తింటారు? అవి దేనికి పనికి వస్తాయి? మిక్కిలి ప్రియమైన వారలారా, నీ భక్తిలో శక్తి ఉండాలంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి. హానోకు ఎనోష్ ప్రార్థన మొదలుపెట్టినట. అది నీతిమంతుల వరుస. దేవునికి ఇష్టమైన జీవితములు జీవిస్తున్నారు నీతిమంతులు. ఒక పక్కన భక్తిహీనులు పెరుగుతున్నారు, మరి ఒక ప్రక్కన నీతిమంతులు కూడా ఎదుగుతున్నారు. అది దేవుని చిత్తం. నోవాహు చెప్పిండట, నీతిమంతుడు. హానోకు తర్వాత నోవాహు పుట్టాడు లోకము. 7వ వచనం చూస్తే దేవుడు హానోకుతో చెప్పాడట, లోకమంతటిలో ఈ తరము వారిలో నా ఎదుట నీవు మాత్రమే నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. నోవా, నేను నీకు ఒక బాధ్యత, ఒక పని అప్పచెప్పాలనుకుంటున్నా. నా పని నువ్వే చేయాలి. దేవుని పనులు చేసేది ఎవరు తెలుసా? నీతిమంతు. భూలోకంలో దేవుని కార్యములు చేసేది ఎవరు తెలుసా? నీతిమంతులు. దేవుడు తను ఎన్నుకున్న ప్రతి నీతిమంతునికి ఒక పని అప్పచెప్పాడట. మోషే ఒక పని అప్పచెప్పాడు, యెహోషువకు ఒక పని అప్పగించాడు, దానియేలుకు ఒక పని అప్పగించాడు, యెహోషువకు ఒక పని అప్పగించాడు, ఏలియాకు ఒక పని అప్పగించాడు, ఎలీషాకు ఒక పని అప్పగించాడు, దావీదుకు ఒక పని అప్పగించాడు, సొలొమోనుకు ఒక పని అప్పగించాడు, ఎజ్రాకి ఒక పని అప్పగించాడు, నెహెమ్యాకు ఒక పని అప్పగించాడు. అలాగే నోవాకి ఒక పని నువ్వేం చేయాలంటే నువ్వు ఒక ఓడగట్టు. ఏం చేయాలి? నువ్వు ఓడకట్టమని ఒక బాధ్యత, పెద్ద బాధ్యత అప్పగించాడట ఆయనకి. ఈ లోకమును నేను నాశనం చేస్తా, ఈ మనుషులు ఇప్పుడు చేస్తున్న పాపం నేను చూడలేను, కానీ ఈ లోకం మొత్తం నాశనం చేయబోతున్నా, నువ్వు ఒక పెద్ద ఓడను కట్టమని చెప్పాడట. ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు నీతిమంతుడికి. నీకు నేను రక్షించాడు కదా దేవుడు, నీకేం బాధ్యత లేదా? నువ్వెందుకు గాలి తిరుగుతున్నావు? గాలి కింద తిరుగుతున్నావు నువ్వు. చాలామంది గాలి తిరుగుతున్నారు. బ్రతుకు గాలి జీవితం. ఎటు పోతారో, ఎటు వస్తారో, ఏం మాట్లాడతారో, ఏం తింటారో, ఎవరితో స్నేహం చేస్తారో, ఏమేం చేస్తారో ఎవరు తెలియదు. ఇంత గాలి బతుకు. నువ్వు గాలివాడివి కాదు, తెలుసుకో. బిడ్డలారా, నాకు ఇష్టం ఉంటే వస్తా, నాకు ఇష్టం లేకపోతే రాను, నాకు ఇష్టం ప్రార్థన చేస్తా, నాకు ఇష్టమైతే శుక్రవారం వస్తా, నాకు ఇష్టమైతే ఆలనీటికి వస్తా, నువ్వెవరు చెప్పనీకి? ఇవన్నీ కుదరవు. నీతిమంతుని జీవితంలో జీవించి దేవుని రాజ్యంలోకి రమ్మని ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీవే నాశనం, నీకే నాశనం. దేవుడు ఎన్నుకున్న ప్రతి వ్యక్తికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. నోవాకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు.
ఒక గొప్ప బాధ్యతతో నోవాహును ఎన్నుకున్నాడట ఆయన. మిక్కిలి ప్రియమైన వారులారా, మందసమును ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయమని మోషేకు చెప్పాడట. సొలొమోనుకు దేవుని మందిరం కట్టడానికి ఆయన ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన రాజ్యాన్ని యెరూషలేమును తన పురముగా మార్చుటకు, దేవుని సింహాసనమునుగా మార్చుటకు దావీదును ఎన్నుకున్నాడు. ఇలాగున ఆయన పిలిచిన ప్రతి నీతిమంతునికి ఒక పని, ఒక బాధ్యతను అప్పగా నీకు కూడా ఒక పని ఇచ్చాడు. నువ్వే తెలుసుకో. నీకేం పని ఇచ్చాడో, దేవుడు నీకేమి పని ఇచ్చాడో నువ్వే తెలుసుకోవాలి. ఒక్కొక్క బాధ్యతను ఒక్కొక్కరికి అప్పగిస్తున్నాడు. ఉట్టిగానే రక్షించలే నిన్ను రక్షించి గాలి వదిలిపెట్టలే నేను దేవుడు నిన్ను రక్షించి గాలి వదిలిపెట్టలేదు. నాకేం పని లేదు, అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, నాకేం లేదు, నా పని ఇదే, తింటాం, పడుకోవడం, లేవడం, మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేవడం, నాకేం లేదు అనుకుంటున్నారు కొంతమంది. ఆయన ఏర్పరచుకున్న ప్రతి వారికి ఒక బాధ్యత. నీ ద్వారా నీ మామ రక్షించబడాలా, నీ ద్వారా నీ తల్లి రక్షణ పొందాలా, నీ ద్వారా నీ బంధువులు ఎవరైనా రక్షింపబడాలా, నీ ద్వారా మరి ఇంకేదైనా మేలు నీ కుమారునికో నీ కుమార్తెకు జరగాల. అందుకే నేను రక్షించాడు దేవుడు, అందుకే నేను ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి మిక్కిలి ప్రియమైన వారులారా, దేవుడు ఎన్నుకున్న ప్రతి వారికి ఒక బాధ్యతను అప్పగిస్తాడట, రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు ఆయన. అందుకే నోవాహును ఎన్నుకున్నాడు. ఆ తరములో నీవు ఓడగట్టు, ఆయన మొదలుపెట్టాడు ఓడగట్టుటకు. ఎంత విధేయత! నీతిమంతుడు విధేయత చూపుతాడు ఎవరికి? దేవునికి. ఇశ్రాయేలు ప్రజలంతా పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, కానీ దేవుని జీవములో నుంచి వారు వేరు చేయబడ్డారు. ఎందుకంటే వారు దేవునికి లోబడలే. నోవా ఆ తరములో కూడా దేవునికి వెంటనే లోబడుతున్నాడు. ఆయన ఎక్కడ చర్చికి వెళ్ళాడు? నోవా ఎవరు ఏ అయ్యగారానికి బోధించాడు? నోవా దేవునికి లోబడుతున్నాడు. దేవుని పోలి నడుచుకునుట ఏంటి అంటే, మొట్టమొదట దేవుని మాటకు నువ్వు లోబడాల. దేవుని వాక్యం ఒకటి ఉంటే నువ్వు ఒకలాగా నడుస్తున్నావు ఎందుకు? ఆయన ఒకటి చేయమంటే నువ్వు ఒకటి చేస్తున్నావు ఎందుకు? వాక్యం ఒకలాగా ఉంటే నువ్వు ఒకలాగా మాట్లాడుతావు ఎందుకు? దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తున్నావు ఎందుకు? నువ్వెక్కడ తలస్తున్నావు ఎందుకు? నోవాతో దేవుడు అంటున్నాడు, కుమారుడా, నువ్వు వెంటనే ఒక ఓడ కట్టాలి. రైట్, మొదలుపెట్టేశాడు. ఓడగడుతున్నాడు. పెద్ద ఓడ అయిపోయింది. ఆ తర్వాత మరి ఈ లోకమంతా నాశనం చేస్తే కనుక ఆకాశ పక్షులు, భూమి మీద పాకే పురుగులు, ఆ తర్వాత మృగములు, జంతువులు అన్నీ కూడా 7 జతలు రావాలి. ఒకటి కాదు, 7 జతలు. ఆ తర్వాత పవిత్రమైనవి 7, అపవిత్రమైనవి కూడా 2 జతలు. అవి 2 జతలు, 7 జతలు. అరే, అపవిత్రమైనవి ఎందుకయ్యా? దేవుని దగ్గరికి ఆ మంచి ఓడలోనికి, పవిత్రమైన ఓడలోనికి, నీతిమంతుని కట్టుతున్న ఓడలోనికి ఈ అపవిత్రమైన ఎందుకు మరి? అవి లేకుండా ఉట్టి పవిత్రమైన వాటిని పెడితే బాగుండు దేవుడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన ప్రేమ గలవాడు. పవిత్రమైన వాటిని, పవిత్రమైన జంతువులను, అపవిత్రమైన జంతువులను కూడా దేవుడు ఓడలోనికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఎంత ప్రేమ ఆయనకి. అందుకే గురుగులు, గోధుమలు కలిసి పెరగని పర్లే, వాళ్ళని ఏమనకండి. నోవా ఓడ ఒక సంఘానికి గుర్తుగా ఉంది. పవిత్రమైనవి, అపవిత్రమైనవి 2 దాంట్లో పెరుగుతున్నాయట. దేంట్లో? ఓడలో. ఆ నీళ్లు తగ్గిపోయే వరకు అపవిత్రమైన వాటికి పవిత్రం, రెండింటికి భోజనం పెట్టవా అని చెప్పాడు. అన్నిటికీ శాలలు కట్టు, అన్నిటికీ భోజనమును ఏర్పాటు చేయి, అన్నిటినీ కాపాడు.
అవి కూడా ఉండాలి. ఈ రాజకీయ నాయకులు ఎన్నుకుంటారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా అపోజిషన్ పార్టీ ఉంటుందట, అంటే వ్యతిరేక పార్టీ. వీళ్ళు ఏం చేసిన వాళ్ళు ఒక అలిగేషన్ చెప్తారు, అంటే దానికి ఒక వ్యతిరేకమైన ఒక చట్టము, ఒక విధానము, ఒక మాట లేచి చెప్తాడు, దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తావు. వాళ్ళు మెచ్చుకోరు అసలు. నువ్వెంత మంచిగానే చెయ్యి, ఎన్ని రోడ్లన్నీ, ఎన్ని బోర్లన్నీ, ఎన్ని ఇళ్ళని కట్టు, ఎంతమందికి ఎంత సహాయం ఏం చెయ్యి, దాంట్లో ఏదో ఒకటి తీస్తారు వాళ్ళు. ఇది అట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు, తప్పు అని ఖండిస్తారు. ఆ పొజిషన్ పార్టీ లేకపోతే బాగుండు, కానీ ఎందుకు పెట్టారు అదంటే వాళ్ళు ఉంటేనే వీళ్ళు సరిగ్గా పనిచేస్తారు. వాళ్ళు అట్లా అనాలి, వాళ్ళు అంటేనే వీళ్ళకి భయం. అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు మనల్ని, వీళ్ళు జాగ్రత్తగా ఉంటారట. అపవిత్రులు కూడా లోకములో దేవుడు ఉంచాడు. నీతిమంతులకు బుద్ధి రావాలి. మరి వాళ్ళని చూస్తే నీతిమంతులకి భయం కలుగుతుంది. అమ్మో, దేవుని వదిలిపెడితే మన బతుకు కూడా అట్లా అయిపోయింది. అట్లాంటి శిక్ష వస్తుంది మనకి, నరకంగా వెళ్ళిపోతాం. బిడ్డలారా, హెచ్చరికగా పెట్టాడు దేవుడు వారిని. అందుకే గురుగులు గోధుమలు, జాలరివాడు చేపలు పట్టాడట, మంచివి చెడ్డవి, మేకలు గొర్రెలు. ఇవన్నీ వాక్యములు వ్రాయబడి ఉన్నవి, మంచివి చెడ్డవి. కనుక దేవుని మాట ప్రకారముగా ఆ ఓడ సిద్ధమైన తర్వాత అన్నీ వచ్చి చేరాయట. ఎంత గొప్ప సంగతి. మేము మా కుక్క బయటికి పోతే దాన్ని తీసుకురావాలంటే నానా తంటాలు పడుతుంటారు పిల్లలు. మాదే అది రాదు, దాని ఇష్టం దొరుకుతుంటుంది బయటికి పోతే. అట్లాంటిది నోవా యొక్క ఓడలో సింహాలు, చేతపురులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అంత పెద్ద పెద్ద క్రూర మృగాలన్నీ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ చెప్తారు. పిలిచినట్టే కరచుడు గిరుచుడు ఆరవటం గిరటం ఏమి లేదు, వచ్చేస్తూనే ఉన్నాయి. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు, చలవనడు పడవలోకి పోయి కూర్చోపోండి అని చెప్పినట్టు. వాడు పెద్దవి చిన్నవి అన్నీ. కానీ మనం లోపడుతున్నామా? అరే గుడికి పో, ఆల్రెడీ ప్రార్థన పో అని నీకు దేవుడు ఆత్మ ప్రేరేపిస్తే పోతాం మనం. నాకు నిద్ర వస్తుంది, పండుకోవాలి. మనం మాటకు లోబడము, మనం దేవుని స్వరానికి లోబడము. ఏనుగుల్లో పడుతున్నాయి, సింహాల్లో పడుతున్నాయి, భయంకరమైన సర్పాల్లో పడుతున్నాయి, అన్నిలో పడుతున్నాయి అట. కానీ మనిషి మాత్రం సువార్తను నమ్మడం, దేవుని లెక్క చేయడం, దేవుని చిత్తము నెరవేర్చడం, దేవుని ఇష్టాన్ని అవమానిస్తాడు. దేవుని వాక్యమును అవమానించేది లోకంలో ఎవరు తెలుసా? మనుష్యులు. దేవుణ్ణి నీచముగా మాట్లాడేది ఎవరు తెలుసా? మనుషులు. దేవుని కార్యములను అవమానపరిచేది ఎవరు తెలుసా? మనుషులు. ఈరోజు యేసుక్రీస్తుని గురించి చెడ్డగా మాట్లాడి అపవిత్రముగా బూతులు తిడుతున్నారు చాలామంది. బిడ్డలారా, హానోకు ప్రవచించాడట వాడి గురించి. హానోకు ఒక ప్రవక్త, ఆయన దేవునితో నడిచాడు. యూదా గ్రంథము పత్రిక 1:14-15 చదవండి. యూదా పత్రిక 1. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. అందరికీ తీర్పు తీర్చుటకు హానోకు ప్రవచనం ఇది. ఎప్పుడు? క్రీస్తు పుట్టడానికి ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము కాలంలోని వాడు ఆ యొక్క హానోకు ఆదాము నుంచి 7వ వాడాడు. నీతిమంతుల జాబితా ఎప్పుడు ప్రవచించాడు? యేసు ప్రభు గురించి. ఆ తర్వాత ఈరోజు జరుగుతున్న కార్యాల గురించి అన్ని వేల సంవత్సరాల క్రితం ఆత్మతో ఆయన ప్రవచించాడు. ఎంత గొప్ప సంగతి. మరి బైబిల్ సత్యమా అబద్ధమా? జరుగుతుంది ఇప్పుడు. ఏం ప్రవచించాడట? వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనముగా చేసిన కార్యములు, పాపములు, దోషములు, అతిక్రమములన్నీ
భక్తిహీనులైన పాపులు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి క్రీస్తుకు విరోధముగా చెప్పిన ప్రతి కఠినమైన తీర్పులు, మాటలు, బూతు మాటలు అన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చి క్రీస్తు తన వేవేల పరిశుద్ధ దూతలకు రెండవ రాకడ, ఇక మొదటి రాకడానే రాదు యేసు ప్రభు. ఆయన ప్రవచించినప్పుడు ఇంకో సంగతి, అసలు ఆయన ప్రవచించినప్పుడు భక్తిహీనులు లేరు భూమి మీద. ఆయన ప్రవచించినప్పుడు ఆదాము మొదలుకు 7వ వరకు ఇంకా పెద్దగా లోకంలో పాపాలు గిప్పలు ఏమని చేయట్లేరు. అక్కడ 6వ అధ్యాయం మొదలైతే పాప ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మనుషులు పాపంలో పడిపోయాడు బైబిల్లో రాయబడింది. అంతవరకు బాగానే ఉన్నారు, పర్లేదు. ఆయన అప్పుడే ప్రవచించాడు ఆయన క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి. ఏం ఆత్మ, ఏంటి దేవుడిచ్చిన ఆత్మ? జరగబోయే కొన్ని వేల సంవత్సరాల జరగబోయే భవిష్యత్తును గురించి ప్రవచనం చేశాడు ఆయన. క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి. యేసుక్రీస్తు ఈ భూలోకమునకు వస్తాడు. ఈ భూలోకమునకు వేవేల పరిశుద్ధ దూతలతో రాబోతున్నాడని బైబిల్ యొక్క చివరి అధ్యాయంలో, చివరి మాటలు, చివరి పత్రికలో రాయబడింది. బైబిల్ యొక్క మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాట, మొదటి అధ్యాయంలోని ప్రవక్త ప్రవచించిన ప్రవచనం మాట ఎక్కడ? చివరి పత్రికలు, బైబిల్ యొక్క చివరి పత్రికలు నెరవేరింది యేసు రక్తం ఇచ్చి. ఇప్పుడు మనం ఎవరి దినములో ఉంటున్నాం? క్రీస్తు యొక్క రాకడ దినముల్లో ఉంటున్నాం. ఈ రాకడ గురించి ఎప్పుడు ప్రవచించాడు ఆయన? ఆదాము కాలంలో ప్రవచించాడు. దేవుడు ఉన్నాడా మరి? భయపడతారా దేవునికి? ఎందుకు వస్తున్నాడు యేసు ప్రభు? భక్తిహీనుల పాపములను, తర్వాత వారు దేవునికి విరోధంగా మాట్లాడుతున్న, క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్న ప్రతి మాటలను ఒప్పిస్తాడు. నువ్వు అన్నవా లేదు ఒప్పుకో, నువ్వు పని చేసావా లేదు ఒప్పిస్తాడు. ప్రతి వారిని ఒప్పిస్తాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగుగా. ఏదో తప్పులు చేసేసి పాపాలు చేసి తప్పించుకొని వెళ్ళిపోవడం కాదు, ముద్దూసుకొని. ఏంటట? నువ్వేం భయపడనక్కర్లే. ఎవరు తప్పించుకోవడానికి వీలు? ఇక్కడ ఎవరు తప్పించుకోరు. నేను తప్పించుకోలేను, నువ్వు తప్పించుకో. ఎవరు పట్టుకుంటారు మనల్ని? రక్షకుడు పట్టుకుంటాడు. మన పాపములన్నింటిని లెక్క, అందుకే క్షమాపణ పొందండి. మరి యేసు రక్తంలో కడగబడండి. ఆయన నమ్మందు విశ్వాసం వచ్చిన ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవము. ఇప్పుడు నువ్వు జీవంలో ఉన్నావా, మరణంలో ఉన్నావా? అబ్బా, ఏం అర్థమైంది మీకు? వెరీ గుడ్, చప్పలు కొట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? మనం దేవుని యొక్క జీవములో ఉన్నాం. మనం తీర్పులో ఉన్నామా? తీర్పులో ఉన్నారా మీరంతా? ఎందుకు మోకాలు ఇంట్లో పెట్టుకొని చూస్తాను? తీర్పులో ఉన్న వారికి భయం, తీర్పులో బతుకుతున్న వారికి చింత, తీర్పులో ఉన్న వారికి విచారం. నీకు తీర్పు ఉందా? ఆయన వేవేల పరిశుద్ధ దూతలతో వస్తున్నాడు. ఎందుకు? తీర్పు తీర్చుటకు. భక్తిహీనులకు, పాపులకు తీర్పు తీర్చుటకు వస్తున్నాడు, నీతిమంతులకు కాదు. నీతిమంతులు ఆయన జీవములో ఉన్నారు. యేసురాజుకు మహిమ కలుగును. దేవుని యొక్క జీవములో నీతిమంతుడు జీవిస్తున్నాడు. ఆయన జీవములో ఉన్నాం మనం. ఆయనలో అడ్డుకట్టబడి ఉన్నాం. నీవు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు విచారంగా ఉన్నావు? సంతోషంగా ఉండు. ఆయన ఎందుకు వస్తున్నాడు తెలుసా? తీర్పు తీర్చుటకు, లోకమునకు, పాపములో ఉన్నవారికి. పాపాలు విడిచిపెట్టకుండా దాంట్లోనే బతుకుతున్నారే, దొంగ చాటుతో మాట పాపాలు చేస్తున్న వారికి వాళ్ళకు భయపడాలి. మనకెందుకు భయం? పాపపు జీవితంలో జీవిస్తున్న వారు భయపడాలి. మనకెందుకు భయమయ్యా? ఎప్పుడు చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తుకే మహిమ కలుగును. ఇదే క్షణములో ఇక కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెస్తాయి. అది తెలుసా సంగతి? ఆయనకు నాకు మధ్యలో ఏం లేదు. మరి నువ్వు చెప్తావు అట్లా? నువ్వెందుకు చెప్పలేవు? ఏం దాచుకున్నావు జేబుల్లో? పర్సులు దాచుకున్నావు? మరి దేంట్లో దాచుకున్నావు? విడిచిపెట్టాయి. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. బీ ఫ్రీ. మనకు మన ప్రభువుకు మధ్యన ఏది ఉండదు. నీకు నాకు మధ్యన ఉన్న విగ్రహాన్ని తీసేయి అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. మనకు మన ప్రభువుకు మధ్యన ఏది ఉండకూడదు, ఏది దాచుకోకూడదండి. ఆయన తీసుకొస్తాడు బయటికి. నువ్వు ఏమనుకుంటున్నావు? అన్నీ తీసుకొస్తాడు బయటికి. ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది. దాగి ఉన్నది ఏది? ఏ రహస్యము లేదు.
రహస్యాలు ఆయన దగ్గర ఉండవు. దేవుని దగ్గర రహస్యాలు ఉండవు, దాచలేము. అందుకే ఇప్పుడే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాయి. భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా, పెద్దలకు తెలియకుండా, ఆయనకి తెలియకుండా ఏదేదో చేస్తాడు పిచ్చి పిచ్చి పనులని. ఎవ్వరు చూస్తలేరు, మమ్మల్ని ఎవ్వరు చూస్తలేరు. పిల్లి పాలు తాక్కుంటా అట్లా అనుకుంటుందట. అంతేనా మరి? ఎవరు చూస్తలేరు? నేను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూడటం కాదు, వస్తున్నాడు, నిన్ను ఒప్పిస్తాడు. చూడటం కాదు, ఏం చేస్తాడా? నిన్ను ఒప్పించుటకు రాబోతున్నాడు. అందుకే పాపంలోనే చచ్చిపోతావా, లేక మారుమనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి ఆయన జీవంలోనికి ప్రవేశిస్తావా? దేవుని జీవములో ప్రవేశించు వారికి తీర్పు లేదు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధి లేదు. ఎవడైనా యేసుక్రీస్తునందు జన్మించిన వాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు కొత్తగా జన్మించి ఉన్నాడు, కొత్తగా పుట్టిన శిశువు వలె ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు, మనకు శిక్షలు లేవు. క్రీస్తు యేసునందు మనము శిక్షలు తప్పించుకున్న వారమై ఉన్నాం. ఆదాము మొదలుకొని నీతిమంతుల వరుస మొదలైందట. హానోకు లేక నోవా దేవుని ఎదుట నీతిమంతుడై దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన కార్యములు చేస్తున్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, తన కుటుంబం అంతా ఆయనకు సహకరిస్తుందని బైబిల్లో రాయబడింది. నోవా, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడలు. మరి వాళ్ళకి అత్తమామలు ఉంటారు కదా, అల్లులు ఉంటారు కదా, మరి వాళ్ళకి బంధుబలగం ఉంది కదా. వాళ్ళని వచ్చిందా ఓడలకి? కొన్ని సంవత్సరాల పాటు హానోకు సువార్త ప్రకటించాడట. వర్షం వస్తుంది, దేవుడు లోకాన్ని నాశనం చేసేస్తాడు, లోపల రండి, లోపల రండి. అవును ఓడగట్టాను, లోపల రండి అంటే ఒకటే నవ్వుడు. పిచ్చోడ వీళ్ళు ఓడేంద్ర నాయన, అసలు వర్షం వచ్చేది ఏంటి, వర్షం రావడం ఏంటిది, ఆ వర్షంలో నీ ఓడ తేలటం ఏంటిది, మేము భూమి పుట్టినాక చెప్పి ఉన్నామా? ఒకటే ఎగతాళి చేశారని ఉంది చరిత్రలో. ఎవ్వరూ ఆ సువార్తను నమ్మలే. తన భార్య, తన 3 కుమారులు, వాళ్ళు చేసుకున్న భార్య, 3 కుమారులు, 9 కోడలు, వాళ్ళు మాత్రమే నోవా ప్రకటన విని ఆ ఓడలోకి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి, ఆ తరంలో ఎవ్వరు కూడా ఆ ఓడలో ప్రవేశింత భయంకరమైన సంగతి. తప్పించుకొనుటకు సిద్ధము చేయబడిన ఓడ, నాశనమును తప్పించుకొనుటకు సిద్ధము చేయబడిన ఓడ నీతిమంతుని చేత సిద్ధపరచబడింది. అదే సిలువకు గుర్తుగా ఉంది. రక్షించుటకు కారణభూతమైనటువంటి సిలువ, రక్షించుటకు సిద్ధముగా ఉన్న ఓడ. వస్తావా? రక్షణ పొందుతావా? చాలామందికి దాని విలువ అర్థం కావట్లే. టైంపాసులు చేస్తున్నారు, సాకులు చెప్పుతున్నారు, మోసము చేయుచు బ్రతుకుతున్నారు, హృదయాలు కఠినపరుచుకొనుచున్నారు, జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. జాగ్రత్త! దేవుడు నిన్ను ఏదో ఒక దినమున పట్టుకుంటాడు. నీకెవరు ఆదరణ ఉండదు, నిన్నెవరు రక్షించలేరు. కనుక ఈరోజు నీ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతకమని, యేసుక్రీస్తునామని నీ పాపమును విడిచిపెట్టమని నేను బ్రతిమలాడుతున్న యేసుక్రీస్తునామం. మిక్కిలి ప్రియమైన వారలారా, నోవాహు నీతిమంతుడట. దేవుని మాటకు లోబడి పనిచేస్తున్నాడు. తన భార్యతో, తన యొక్క పిల్లలతో, తన కోడళ్ళతో అందరు కలిసి సేవ చేస్తారు. ఆ దేవుడిచ్చిన పని. దేవుడిచ్చిన పనికి కుటుంబం అంతా సహకరిస్తే గొప్ప ఆశీర్వాదం. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. దేవుని పనికి కుటుంబం అంతా, నోవాహు చేస్తున్న పనికి తన భార్య సహకరించింది ఫస్ట్, ఆ తర్వాత తన పిల్లలు సహకరించారు. మరి ఆ 3 కోడళ్ళు చక్కగా ఉంటారు అసలు. సరే, కొడుకులు అంటే నోవా లాగానే ఉన్నారు. ఆ కోడలు బయట నుంచి వచ్చారు, వాళ్ళకి రాగా ఒక బుద్ధి ఉంటుంది, ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఆడవాళ్ళు అసలు మాట ఫస్ట్ పాయింట్ విన్నట్టే ఉంటారు కానీ మరి వాళ్ళు ఏమైనా అడ్డం తిరిగినరా?
నోవాకి ఆడ పని ఆ నోవా అది కట్టమంటే పెద్ద ఓడ, పెద్ద పెద్ద చెక్కలు, పెద్ద పెద్ద పెయింట్లు, పెద్ద పెద్ద తాడులు, మేకులు పెట్టి కొట్టాలా, గమ్ము పూయాలి, దానికి కీలు పూయాలా, మట్టి పూయాలా, అన్ని అరలు కట్టాలా, మామూలు పని. ఆ కోడలకు అప్పచెప్పే పని కోడలకు అప్పచెప్పాడు, భార్యకి అప్పచెప్పిద్దా భార్యకి అప్పచెప్పాడు, కొడుకులకు అప్పచెప్పాడు, ఈయన చేసే పని అందరు కలిస్తేనే ఓడతారు. యేసుక్రీస్తునికే మహిమకాలు. దేవుని పనికి అందరూ సహకరించవలసిందే. యేసురాజుకు మహిమ. అప్పుడే కుటుంబం నిలబడుతుంది. నా భార్య పోతుంది, ఆమె పోతుంది చాలు, నాకు చాలండి. ఒక ఆయన వచ్చాడు, అరే ఏమండి మీరు ఇన్ని సంవత్సరాలు చూస్తాను, ఆ ముక్కదాన్ని పంపిస్తారు, మీరు రావచ్చుగా గుడికి. మాకు చాలా పనులు ఉంటాయి సార్, మేము ఎట్లా వస్తాం, ఆమె పోతుంది కదా చాలు, ఆమె చేస్తుందా, ఆమె ప్రార్థన చేస్తారు, మాకెన్నో పనులు ఉంటాయి, మేము కుదరదండి అని అన్నాడు ఆయన. అట్లనా? అట్లా కుదరదు బిడ్డ, ఓడ తయారు కాదు. మరి ఆ కుటుంబంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వారు. ఇప్పటికీ ఆ కుటుంబంలో నెమ్మది లేదు. బిడ్డలారా, దేవుని రక్షణ కార్యములకు భార్య, భర్త, పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ సహకరించాలి. యేసుక్రీస్తునికేమై అది దేవుని పని నువ్వే చూసుకో అని చెప్పకూడదు. అది ఆశీర్వాదకరము కాదు. దేవుని పనికి నీ కుటుంబం అంతా సహకరించిన రోజు గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావు. అక్కడ ప్రజలంతా గతాలు చేస్తున్నారట. నోవాహును తన పిల్లలను, తన ముగ్గురు యవనస్తురాలను కోడలు, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉండొచ్చు కాక, కానీ దేవుని పని చేస్తాను. వాళ్ళంతా ఏం చేస్తారు? మరి యవనస్తులైన కోడళ్ళు, తమ కుమారులు మొత్తం దేవుని పని చేస్తారు. లోకంలో తింటున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, వస్త్రాలు వేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు బయట. కానీ పాపం ఆ కోడళ్ళు కానీ కుమారులు కానీ బయటికి వాళ్ళతో సాంగత్యము చేయలేదండి. నోవాహు చెప్పినట్టే విన్నారు వాళ్ళు. తల్లిదండ్రులు పాటిస్తున్న దేవుని మాట పాటిస్తున్నారు. ఎంత గొప్ప దీవెన! ఓడ పూర్తి అయిపోయిందట. జంతువులను వచ్చేసాయి, పక్షులను వచ్చేసాయి, దేవుని మాటకు లోబడి. బైబిల్లో రాయబడింది, దేవుడు తలుపును మూసాను. తలుపును వద్ద నీళ్ళు నిల్చుండి తడుతున్నాడు. ఇప్పుడు అందరు తలుపును నిల్చుండి ఏం చేస్తాడు ఆయన? తలుపు తీ బిడ్డ, కుమారి తలుపు తీ, యవనవసరాలు తలుపుది, యవనవసరాలు తలుపుది, నేను వస్తా, లోపలికి వస్తా, నిన్ను రక్షిస్తా, నిన్ను కాపాడుతా, నిన్ను ఆశీర్వదిస్తా అని ప్రతి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఎలాగ రేపు రాబో, వచ్చే జనవరికి రా, వచ్చే క్రిస్మస్కి రా, ఆ గుడ్ ఫ్రైడేకి ఆ ఉపవాస ప్రార్థన చూద్దాం పో అంటారు చాలామంది. యేసుప్రభుని రక్షణ పొందుతలేరు. మాకు టైం ఉంది, ఇప్పుడు అవసరమైంది ఆయన అడు, తర్వాత చెప్తాం పో అని ప్రభువును, రక్షణను ఏం చేస్తారు? తృణీకరిస్తున్నారు. ఎన్ని సువార్తలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా దేవునికి వారు లోబడే పరిస్థితి లేదు. అయితే తలుపుల వద్ద నిల్చుండి తట్టుతున్న దేవుడు ఒకరోజు ఆయన తలుపును మూస్తాడని బైబిల్లో రాయబడింది. తలుపును మూసి ఉన్నాను, అక్రమం చేయవర్లారా, మీరెవరో నాకు, వారు తలుపు వద్ద నుంచి తట్టారని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఆయన తడుతున్నాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నవాడు తట్టే రోజు ఒకటి రాబోతుంది. ప్రభువా నన్ను కూడా చేర్చుకో, నేను కూడా వస్తా పరలోకానికి, నన్ను కూడా రక్షించు, ఇదొక సేవకును పంపి నాకు వాక్యం బోధించమని, నాకు బాప్సం ఇయ్యను. మా అమ్మ నిన్ను గురించి చెప్తుంటే వాళ్ళు ఆలయానికి పోతుంటే నవ్వాను నేను. మా నాయనని ప్రార్థన చేస్తుంటే నేను ఎగతాళి చేశాను, నాకు రక్షణ కావాలి, నేను కూడా పరలోకం వస్తా అని ఏడ్చే ఒక రోజు రాబోతుందట. కానీ వాళ్ళని ఎవరు? కుమారుడా తలుపు వేయబడి ఉంది, వెళ్ళు, నీవెవరు నాకు తెలియదని చెప్తాడు ఆయన. బిడ్డలారా, అలాగునా నోవా కూర్చున్న ఓడ తలుపులు బిగించబడినవి. భయంకరమైన వర్షం మొదలైందట. అన్నీ మునిగిపోయాయి, అందరు చచ్చిపోయారు, భూమి మీద ఎవరు లేరు. ఆయన ఒక కాకిని పంపాడట, ఒక పావురాన్ని పంపాడట బయటికి. ఆ బైబిల్లో రాయబడింది, నీళ్ళు తగ్గిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూశాడు నోవా. ప్రభా రావాలన్నా బయటికి, నీళ్ళు తగ్గిపోయినా బరబర లేచి వచ్చేసి వండుకొని తింటాం కాదు, మనం అట్లా చేస్తాం అని చెప్పేదాకా ఆగారు. అట్లే కొన్ని కుక్కలు ఉన్నాయి అమెరికా దేశంలో, వాళ్ళు కుక్కలు పెంచుతారు. ఒక 20-30 కుక్కలు ఇంట్లోనే పెంచుకుంటారు.
అయితే వాటికి అన్నీ వండి తీసుకొచ్చి అక్కడ పెడతారు. అవన్నీ వచ్చి దాని చుట్టూరు కూర్చొని చూస్తాంట ఇట్లే. ఏంది తింటలేవు అంటే, కమాన్ 1 2 3 అంటే అప్పుడు మొదలు పెడతారు. టకటకటకట 5 నిమిషాలు అయిపోతుంది. అంటే యజమానుడు చెప్పేంత వరకు దానికి ఎంత ఆకలినా ఆ భోజనాన్ని ఆ జంతువు ముట్టదు. మనకుందా క్రమం? మనకుందా? అన్నం తింటేప్పుడు నేను ఒకసారి పోయినా, అందరికి అనుకుంటుంటే ప్లేట్లు పట్టుకు కిందికి పోయినా, ఏదో చెప్పుదామని. అరే నేను ఎందుకు ఇట్లా నెట్టి పడేసాను నన్ను కూడా. అంటే వాళ్ళు నేను అయ్యగారిని గీగారిని వాడు మర్చిపోయాను. అందుకే తింటి సంగతి కదా అది. ఆగవా నువ్వు ఒకటి అయ్యగారు ఏంది వాన్ దోస్తానే ఉంది. ఉందా మరి క్రమం ఉందా? భయపడతావా దేవునికి? దేవుని నన్నే ఉంది, దేవునికే భయపడవు, నాకు భయపడతారా మీరు? భయపడినట్టు చేస్తారు అట్లా అట్లా భయపడి నటిస్తారు, కానీ మీకు భయం ఉండదు. అది తెలుసు నాకు. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు చెప్పే వరకు నువ్వు బయటికి ఎందుకయ్యా నీతిమంతుడు? ఆయన ఎందుకు నీతిమంతుడు? ఆయన ఎందుకే దేవుడు ఎట్లా చెప్తే అట్లా గుడారం ఎత్తబడ్డదట. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు. మోషే ఆ మేఘం పైకి ఎత్తబడ్డప్పుడు చలో నడు వెళ్దాం, మళ్ళీ మేఘం ఆగితే ఆగుదాం, మేఘం పైకి ఎత్తబడేదాకా మనం పోదు ఇక్కడ. అది వారి పద్ధతి. ఆ 40 సంవత్సరాలు దేవుని మాట చొప్పున గుడారం వేసుకున్నట. దేవుని మాట చొప్పున గుడారం ఎత్తారు. యేసుక్రీస్తునికే మహిమ. మిక్కిలి ప్రియమైన వారలారా, మనం దేవుని పోలి నడుచుకోవాలండి. మన కక్షలు, మన కార్పణ్యాలు, మన పగ తీర్చుకోవడాలు, మన కుళ్ళులు, మన కపటాలు, మన అసూయలు, రహస్య పాపాలు, మనకు తీర్పు ఉన్నది. మనకు తీర్పు ఉంది. ఎవ్వరు తప్పించుకోలేరు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు అనుకుంటారా మీరు? ఎవరిని విడిచిపెట్టాడు? దేవుని దూతల్ని విడిచిపెట్టలే ఆయన. దేవుని దూతలు విడిచిపెట్టలే. నిన్ను నన్ను వదిలిపెట్టలే ఆయన, వదిలిపెట్టలే. ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు. దేవదూతల్ని కూడా శిక్షించాడు ఆయన. తన ప్రవక్తల్ని శిక్షించాడు, రాజులను శిక్షించాడు. మనం కూడా శిక్షించబడతాం. ఎప్పుడు నువ్వు ఆయన మాటకు లోబడక నీ బ్రతుకును, నీ హృదయాన్ని కఠినం చేసుకొని తిరుగుబాటు చేయొచ్చు జీవించినంత కాలం దానికి తగిన పంట నువ్వు ఒకరోజు కోస్తావు. తన శరీరేచ్ఛలను బట్టి, తన శరీర ఆశల్ని బట్టి విత్తువాడు శరీర సంబంధమైన క్షేమయ్యపోయే పంటను కోయు. నీతిని బట్టి విత్తువాడు అక్షయమైన పంటను, జీవం అనే పంటను కోస్తాడు. జీవములో ఉంటాం ఒకరోజు. ఇప్పుడు ఉన్నాం జీవములో, ఒకరోజు శాశ్వతంగా జీవములోనికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తునికే మహిమ. యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. ఆయన వచ్చి తన భక్తులను తీసుకొని పోతాడు. మనం దేవుని యొక్క చీకటి లేని దేశములో ఆ మెరుగుచ్చినటువంటి ఆ బంగారుమయమైనటువంటి దేశంలో మనల్ని కూర్చోబెడతాడు తీసుకుపోయి. వీళ్ళు ఇట్లా చెప్పి అందరిని మోసం చేస్తానండి క్రైస్తవులు. ఇలా అక్కడ పరలోకం పోయిందట, అక్కడట సంతోషం అంటే ఇక్కడ ఉండదు, కానీ ఇక్కడంతా ఏడుతారట. చచ్చిపోయిన తర్వాత ఎక్కడో సంతోషం అట చెప్పి దొంగ మాటలు చెప్పి అందరు మోసం చేస్తాను ప్రజలని చాలామంది తిడుతున్నారు. మరి ఇది నిజమేనా? దొంగ మాటలు చెప్తున్నా మీకు? అందుకే పరలోకం సరే ఉన్నది, దేవుని రాజ్యం ఇవి మధ్యలో దిగి వచ్చింది అన్నాడు. అందుకే అది చచ్చిపోయిన తర్వాత పరలోకం కాదురా నాయన. ఇప్పుడు మన మధ్యన దేవుని రాజ్యం ఉన్నది. యేసుక్రీస్తునికి పరలోక రాజ్యం యొక్క ఆనందము, సంతోషము, నెమ్మది, స్తోత్రము, స్తుతి, గానములు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందని ఆనందం. యేసుక్రీస్తునికే మహిమ కలుగును గాక. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఇవి ఉన్నాయా నీకు? పరలోకంలో ఏముంటుందో తెలుసా?
పరలోకంలో నీతి ఉంటుంది, తర్వాత సమాధానం ఉంటుంది, ఆ తర్వాత ఆ? ఆ తర్వాత ఏముంటాయి? కట్టలు ఉంటాయి అనుకుంటున్నావా? ఏముంటాయి? నీతి చెప్పండి. నీతి ఉందా నీకు? ముందు నీకు నీతి ఉందా? నీకు పరలోకం కావాలి కదా, మరి నీతిగా నడుస్తున్నావా? నీతిగా జీవిస్తున్నావా? నువ్వు నీతిమంతుల వరుసలో ఉన్నావా? నీతి కలిగిన బ్రతుకుతున్నావా? మొట్టమొదట పరలోకంలో నీతి ఉందండి. నువ్వు ఈ భూలోకంలో నీతిని అనుసరించినట్ల పరలోకం నీలోనే ఉన్నది. నీతిని అనుసరించుచున్న వారు పరలోక రాజ్యమును అనుభవిస్తున్నారు. యేసుక్రీస్తునికే మహిమ. అనీతిమంతులకు పరలోకము లేదు. దేవుని యొక్క నీతిని అనుసరించువారు పరలోకములో ఉన్నారు. యేసుక్రీస్తునికే మహిమ. ఈ భూలోకములో పరలోక రాజ్యమును అనుభవిస్తున్నారు. నీతి సమాధానం ఉందా నీ హృదయంలో? నీ హృదయంలో సమాధానం ఉందండి. సమాధానం నిజంగా గుండె మీద చేపెట్టుకొని చెప్పండి. నీ బతుకంతా కొట్లాటే, ఇంటి ముందుతోనే అప్పుడు ఆ కంచె దగ్గర గొడవనే. ఎప్పుడో ఒక 10 రూపాయలు ఇవ్వాలి, అవి పెట్టుకుని ఇట్లా చూసుకుంటారు.
ఉపవాస ప్రార్థనకి రావడం దేవుని చిత్తమా? ఇంట్లో తినుకుంటా టీవీ చూసుకోవడం కూర్చోడం దేవుని చిత్తమా? ఆ? సరే, మరి దేవుని చిత్తమును తెలిసి దాని ప్రకారంగా అక్కడ స్త్రీల కూటం కూడా జరుగుతుంది. స్త్రీల కోసం ప్రతి వారం చెప్తున్నా, కూటం పెట్టారు. ప్రతి మంగళవారం 1 గంట సేపు వారంతా ప్రార్థనలు చేస్తున్నారు. స్త్రీల కూటమునకు రావడం దేవుని చిత్తమా? ఇంట్లో టైంపాస్ చేసి కూడా చెట్ల కింద కూర్చొని, మోరీల మీద కూర్చొని, ఇంటి పక్క ఇంటి ముందు అన్ని పోసుకోలు కప్పులు చెప్పుకుంటా టైంపాసులు చేయడం దేవుని చిత్తమా? ఏది దేవుని చిత్తం? అంటే ఆయన చిత్తము చొప్పున చేయని వానికి, ఆయన చిత్తమును ఎరిగిండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగును. మత్తయి సువార్త 12:47 ఇంటికి చూసుకోండి. ఆయన చిత్తమును ఎరిగిండి అలాగూ చేయని వానికి, మీరే అంటున్నారు అది ఆయన చిత్తం, ఇది నీ చిత్తం, అది ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం ఎరిగిండి అలాగూ చేయకపోతే ఏం తగ్గుతాయి? మనకి ఏం తగ్గుతాయి? 1-2 కాదు, చాలా దెబ్బలు తగులుతాయి. గుర్తుపెట్టుకోండి. మన బతుకులో చాలా దెబ్బలు తింటాం మనం. దేవుడు కొడతాడు మనల్ని, సైతాన్ కూడా కొడతాడు. మనకు అర్థం కాదు దేవుడు కొట్టిన దెబ్బ, సైతాన్ కొట్టిన దెబ్బ కూడా అర్థం కాదు. మనకి దెబ్బలు తింటాం, మనం దెబ్బలు తింటాం. జాగ్రత్త. కనుక బిడ్డలారా, జీవితాలను దేవునికి సమర్పించుకోండి. దేవుని పోలి నడుచుకుందాం. దేవునికి ప్రియమైన పిల్లల వలె. ఆదాము దేవుని యొక్క పోలికలో పుట్టాడు. ఆదామునకు ఇంకో కుమారుడు సేత్ అనే కుమారుని ఇచ్చాడట దేవుడు. కానీ అతడు ఆదాము పోలికలో ఉన్నాడు, అనగా నీతిమంతుని పోలికలో ఉన్నాడు. అది మొదలుకొని హానోకు, నోవాహు ఇలాగ నీతిమంతులు బయలుదేరారు. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుల వలస ప్రకారంగా నీతిమంతుల వంశావళి దీవించబడిందని బైబిల్లో రాయబడింది. నోవాహు దేవుని యొక్క కార్యమును నెరవేర్చడం తల పూనుకున్నాడు, కానీ కుటుంబం అంతా సహకరించింది. గొప్ప దీవెన. ఆ 8 మంది మాత్రమే ఆ జలప్రలయము నుంచి రక్షింపబడ్డారు. తక్కిన లోకమంతా నాశనం అయిపోయింది. దేవుని రక్షణలోకి వస్తావా? దేవునికి సమర్పించుకో. లోకమును ఆశించకు, లోకపు ఆకర్షణలకు లొంగిపోకు. రహస్య పాపము నుంచి నీ బతుకుని, జీవితాన్ని విడిపించుకో, పరిశుద్ధపరచుకో, మారు మనసు పొందు. నీ జీవితంలో మార్పు రావాలా? నీ మాటలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి. క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించు. నేడే రక్షణ దినం, రేపు కాదు. దేవుని యొక్క ఆత్మ నీతో వాదిస్తున్నాడు. ఈ లోకం త్వరగా గతించిపోతుంది. ఆ దినములో వరదలతో నాశనం చేశాడు దేవుడు, కానీ ఆయన వరదలతో ఇక నాశనం చేయడు భూమి. బిడ్లారా, శాశ్వతమైన నాశనం ఉంది. దేవుని కోపం అనే ఉగ్రత ఈ లోకం మీదకి రానే ఉన్నది. ఆయన కోపంలో మనం ఉండకూడదు, ఆయన తీర్పులో మనం ఉండకూడదు. అందుకే బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి, హృదయాలు మార్చుకోండి. మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈ లోకంలో కొద్ది కాలం ఎట్లయినా బ్రతకొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, వెండి బంగారాలు, ఇండ్లు, పేరు ఎట్లయినా వస్తుంది. కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు కాక. ఇది ముఖ్యం కాదు. కానీ శాశ్వతమైన జీవాన్ని దేవుడు మన కొరకు భద్రం చేశాడు. దానిలో నుంచి నువ్వు వేరైపోతావా? దేవుని జీవములో నుంచి వేరైపోతావా? జాగ్రత్త. నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. దేవునికి దూరంగా జీవిస్తూ, నీ జీవితాన్ని దేవునికి దూరంగా జీవిస్తూ నీకు నీవే దేవుని జీవములోంచి వేరైపోతున్నావా? తెలుసుకో బిడ్డ. నిన్నెవరు రక్షించలేరు, నిన్నెవరు కాపాడలేరు, నిన్నెవరు విడిపించలేరు. దినములు చెడ్డవి. సమయాన్ని సద్వినియోగపరచుకో. ఆయన నిన్ను హెచ్చరించుచున్నాడు కనుక, ఆయన ఆత్మ నిన్ను హెచ్చరించుచున్నాడు కనుక, ఇదిగో నీడే రక్షణ పొందు. యేసు రక్తం ఇచ్చే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నీ బ్రతుకులో ఉన్న మలినమును తొలగించమని దేవునికి ప్రార్థన చేయి. యేసు రక్తం ఇచ్చే, యేసు రక్తం చేయి. యేసు నామమున సర్వశక్తి మిక్కిలి కనికరం గల పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చిన వాక్యం నీ బిడ్డలు ఉంచాను ప్రభా. ఆయన నోవాహు నీతిమంతుడై
నీ కార్యము నెరవేర్చినాడని. హానోకు దేవునితో నడిచాడు, తన కుమారులు కుమార్తెలు కనుచు నీతో నడిచినాడని వాక్యంలో రాయబడింది. అతడు నీకు ఇష్టడై ఉండేనని వాక్యం సెలవిస్తున్నా. ప్రభా, నీవు ఎన్నుకున్న ప్రతి బిడ్డకు ఒక బాధ్యతను అప్పగించావు. మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను నువ్వు అప్పగించి ఉన్నావు. అది తెలుసుకొని నాయనా, నీవు పిలిచిన పిలుపునకు తగినట్లుగా జీవించే కృప దయచే. రహస్య పాపాల నుంచి విడిపించండి. కఠినమైన గుండె, కఠినమైన మనస్సు ఎవరికి ఉండవద్దు. ఆయన కనికరం కలిగిన హృదయం కలిగిన వారు ఒకరినొకరు క్షమించుకునే మనసు దయచేయి. యేసయ్య, నీ కృపా హస్తములకు సంఘమును అప్పగిస్తున్నా. బస్తరము ఇక్కడ వరకు ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు తీసుకొస్తున్నా. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారిలో రోగులైన వారిని ముట్టండి, స్వస్థపరచండి. అనేక మంది డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరములతో బారిన పడి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు. ఆయన వారందరినీ స్వస్థపరచుము. యేసు నామమున నీ గాయపడిన హస్తం ఇప్పుడే యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఆ రోగులను ముట్టి ఆ జ్వరం నుంచి వారికి విడుదల కలగజేయను కాక యేసునామమున సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల. ప్రతి టెన్షన్, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత, ప్రతి జ్వరము యేసునామమున వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తున్నా. సంపూర్ణ స్వస్థత విశ్వాసముతో ఎంతమంది అయితే కార్యక్రమం చూస్తున్నారు నాయన, ఆ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి, విడిపించండి, బాగు చేయండి. నీ మహిమార్థమై వారిని సజీవులుగా నిలబెట్టండి యేసునామమున. తండ్రి, మా ప్రార్థనలపై ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, ఈ దేశంలో ఇతర దేశంలో, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో ఉన్న మా బిడ్డలందరినీ మీరు కాపాడి, చిన్నలేమి పెద్దలేమి వారి హృదయ వాంఛలు మీరు తీర్చి ఆ బిడ్డలు మీరు బలపరిచి దీవించు. చదువుకొంచిన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు నాయన, వారికి చక్కని జీవితాలు ప్రసాదించు నాయన. సీట్ల కొరకు, కాలేజీలో సీట్ల కొరకు ఎదురు చూస్తున్నవారు, పరీక్షలు రాసి మంచి మార్కులు ఎదురు చూస్తున్నవారు ఆయన, ఆర్థిక సమస్యలో చిక్కుబడి ఉన్నవారు విడుదల దయచేయండి. నీ కృపా హస్తములకు ఆయన సంతానం లేని వారిని అప్పగిస్తున్నా. సంతానం దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, ద్వారాలు తెరవండి. ప్రతి యవనస్తురాలకి చక్కని జీవితాలు ప్రసాదించండి. సంబంధాలు రాని వారికి చక్కని సంబంధాలు దయచేయండి. శుభకార్యాలు జరగాలి యేసుక్రీస్తున్నాను. ఆ మరియమ్మని కనికరించి ఆ కుమార్తెను మీరు బలపరచండి, తన భర్తను బలపరచండి, ఆ బిడ్డను స్వస్థపరచండి. బుచ్చమ్మను ప్రభువా, అలాని అసలి తండ్రి, మరి సుగంధమ్మ తండ్రి, ఇలాగున చాలామంది బిడ్డలు ఉన్నారు. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన నీ చేతులకు అప్పు వృద్ధులు ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభా. నీ ఆలయానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ సరోజమ్మ జ్ఞాపకం చేసుకో ప్రభా. వారందరినీ మీరు బలపరచండి ప్రభా. నీ దయాహస్తములకు సంఘమును అప్పగిస్తున్నా. మా ప్రభుత్వం చేసేవారు ఆయన నీ అవినీతి కాదు, నీతి కలిగిన ప్రభుత్వం నాయన పరిపాలన చేసి ఆయన నీ బిడ్డల్ని మంచి మార్గంలో బాటలో నడిపించి సంతోషింపజేసే మనసు వారికి దయచేయి. దేవుని బిడ్డలకు విరోధమైన బిడ్డలు పాస్ చేయకుండా సహాయం చేయండి స్వామి. నీకే వందనాలు స్వామి. యేసయ్య, నీవు నాయన గొప్ప కార్యములు చేసే దేవుడు. నీ మహిమను మేము నిలబడి చూసే కృప మా కన్నులు తెరవజేయ ప్రభు. నీకే వందనాలు. ప్రతివారు తెరిచిన హృదయములతో, తెరిచిన ఆత్మలతో నిన్ను అనుసరించే కృప దయచేయి. నిన్ను పోలి నడుచుకునే కృప దయచేయి. నీ వాక్యమునున్నట్టుగా మేము అనుసరించడం తగిన శక్తి ప్రతి బిడ్డకు దయచేయి. గొప్ప ఉజ్జీవ జ్వాలను మేము చూడాలని ఆశిస్తున్నాం. నువ్వు మాకు అప్పగించిన సంఘములు అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృపా హస్తములకు వాటిని అప్పగిస్తున్నాం. ఆయా ప్రాంతాలకు నడిపించడానికి వెళ్తున్నారు బిడ్డలు, వారిని మీరు కాపాడి జ్ఞానంతో నింపండి. ఆయన వారు దేనిని ఆశించక నీ వలన కలుగు బహుమానం నిమిత్తమై నమ్మకంగా నిన్ను సేవించే కృప దయచేయి. నీకే వందనాలు స్వామి. ఈ దినమున నీ సన్నిధికి వచ్చి ఆరాధించి వెళుతున్న ఈ బిడ్డలందరి హృదయంలో నీతి, సమాధానము, ఆనందము నిండి ఉండునుగాక. దేవుణ్ణి కలుసుకుని వెళ్తున్నామనే అనుభూతిని వారికి అనుగ్రహించండి. నీకే వందనాలు స్వామి. మా అక్కరలు మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికము దయచేసే దేవుడు నీవే కరుణించుము. ఆన్లైన్ ప్రార్థనలో మేము చేసిన ప్రతి ప్రార్థనకు నీవు జవాబు దయచేస్తున్నావు నాయన. నువ్వు దయచేయబోతున్నందుకు వందనాలు. ఈ బిడ్డలందరూ కూడా ఆ ప్రార్థనలో పాలు పొంది తమ నాయన ఆశలను తీర్చుకునే కృప దయచేయి. నీతో సహవాసము చేసే జ్ఞానం దయచేయి. రాబోయే దేవుని ఉగ్రతను తప్పించుకునే కృప దయచేయి. ఘనత, మహిమ, ప్రభావం నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, నీ మహిమలన్
నీ మేలను నీ మహిమలను నీ మేలను పాడెదను